1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. భారతదేశంలో ఆధార్ కార్డు లేని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆధార్ కార్డు యొక్క అవసరం ప్రతి చోట మనకు కనబడుతుంది. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ కావాలన్నా, ఎక్కడైనా పనికి వెళ్ళాలన్నా, ఎక్కడైనా రెంట్కు ఇల్లు తీసుకోవాలన్నా, ప్రతి చోట మన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి మనకున్న ఏకైక ఆధారమే ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు ఈ పనుల కోసమే కాకుండా మీ జీవితంలో అనేక రకాల ఉపయోగాలు, అనేక రకాల ప్రయోజనాలు, అనేక రకాల లాభాలు తెచ్చిపెడుతుందనే విషయం 99.999% పీపుల్కి తెలియదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు మీ దగ్గర ఉంటే ఎన్ని లాభాలు అనగొడతాయో ఒక్కసారి మనం చూద్దాం. 10 ఉచిత ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు మనకు కలుగుతాయి. నెంబర్ 1 ఏమిటి? డిజిలాకర్ ఫెసిలిటీ. డిజిలాకర్ అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర భద్రం చేసుకొని అది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మరొకరెవరూ ఓపెన్ చేయడానికి వీల్లేనటువంటి పద్ధతిలో ఉండేటువంటి లాకర్నే డిజిలాకర్ అంటారు. దీన్ని మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ని దాంట్లో మీరు పొందుపరిచినట్టయితే ఆటోమేటిక్గా డిజిలాకర్ ఓపెన్ అయిపోయి దాని లోపల మీరు ఏ డాక్యుమెంట్స్ అంటే ఆ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. ఇక 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ బుక్స్, ఇలాంటివి అనేక విషయాలు మీరు దాంట్లో పొందుపరచుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి మీ డాక్యుమెంట్స్ను కూడా ఏవైనా ఉంటే కూడా దీంట్లో పొందుపరుచుకునే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వివరాలు ఏమైనా దీంట్లో పొందుపరుచుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కానీ, మీకు సంబంధించిన ముఖ్యమైన ప్రయోజనం కలిగించేటువంటి ఏవైనా పత్రాలు కానీ, వీటన్నిటినీ ఒకే దగ్గర పొందుపరుచుకొని ఎప్పుడంటే వాటిని ఓపెన్ చేసుకొని ప్రపంచంలో ఏ మూలకు మీరు వెళ్ళినా మీరు చేత్తో పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిలాకర్ను ఓపెన్ చేసుకుని అప్పటికప్పుడు వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మీరు పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక రెండో ప్రయోజనం మీ జీవితంలో ఏమిటంటే ఎన్ఎస్పి స్కాలర్షిప్. ఇది నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఈ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ లోపల కేంద్ర రాష్ట్ర స్కాలర్షిప్స్ దీనివల్ల మీకు పొందే అవకాశం ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ వస్తుంది మీకు. దీనికి అంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. స్కాలర్షిప్స్ అనేక రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ స్కాలర్షిప్లు లభిస్తాయి. ఇక మూడవది ఉమాంగ్. అంటే 1000+ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు ఒకే యాప్లో మీకు దొరుకుతాయి. దీంట్లో గ్యాస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ బిల్స్ పే చేసుకోవడం కానీ, ఇలాగా ఒక 1000కి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక పేమెంట్స్ దీంట్లో మీరు చేసుకోవచ్చు. అనేక రకాల ప్రయోజనాలు మీరు దీంట్లో పొందగలిగే అవకాశం ఉంటుంది. ఈ ఉమాంగ్ యాప్ని మీరు ఓపెన్ చేసుకుంటే దాంట్లో మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అవకాశం ఉంటుంది. ఇక ఆయుష్మాన్ భారత్. ఇవాళ ఒక మధ్యతరగతి కానీ, దిగువ మధ్యతరగతిగా ఉండేటువంటి ఒక కుటుంబానికి ఏదైనా అనారోగ్యం కలిగితే ఆసుపత్రికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు బిల్లు అవుతుంది. అలాంటి బిల్లు మీరు పే చేయాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక కుటుంబమే జీవిత తలకిందులయ్యేటువంటి అవకాశాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవాళ అనారోగ్యం వల్ల కలుగుతుంది. కానీ మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్టయితే, మీరు ఒకవేళ మీరు బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టయితే మీకు 5 లక్షల బీమా ఆయుష్మాన్ భారత్ ద్వారా కలుగుతుంది. అంటే ఈ దేశంలో ఉన్న ఏ కార్పొరేట్ హాస్పిటల్కి మీరు వెళ్ళినా 5 లక్షల వరకు బిల్లుని ఉచితంగా మీరు పొందే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం మీరు డబ్బులు మీ జేబులోంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మీకు రక్షణ పొందేటువంటి అవకాశం ఇది కల్పిస్తుంది. అలాగే ఈ శ్రమ, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ ప్రయోజనాలు కలిగేటువంటి ఈ శ్రమ అనేటువంటి మీరు యాప్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు నెంబర్ దాంట్లో మీరు పొందుపరిచినట్టయితే ఈ శ్రమ మీకు ఓపెన్ అవుతుంది. దీనివల్ల మీకు అనేక రకాలుగా బీమా సౌకర్యం కలుగుతుంది. ప్రమాదంలో మరణించిన వాళ్ళకి అవకాశం కలుగుతుంది. అలాగే ఒక కాలో చెయ్యో పోగొట్టుకున్నప్పుడు మీకు కొంత డబ్బు వస్తుంది. ఇలాగ అనేక రకాలుగా మీకు ప్రయోజనం కలిగే అవకాశం ఈ శ్రమ ద్వారా ఉంటుంది. తర్వాత పిఎం స్వానిధి. అంటే చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు దొరికే అవకాశాన్ని ప్రైమ్ మినిస్టర్ సంబంధించినటువంటి స్వానిధి అనేటువంటి పథకం ద్వారా మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్టయితే ఈ పథకానికి మీరు అర్హులు అవుతారు. 10,000 నుండి మొదలు పెడితే మీకు రుణం చాలా తక్కువ వడ్డీ రేటుకి దొరుకుతుంది. అది మీరు కట్టినట్టయితే మళ్ళీ మీరు ఇంకా ఎక్కువ డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ లక్షల రూపాయలు తీసుకునే అవకాశం మీకు దీని ద్వారా జరుగుతుంది. జన్ధన్ అకౌంట్ అంటే ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ, ప్రైవేట్ రంగంలో బ్యాంకులో కానీ ఎవరైనా ఒకరి అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 2,000 రూపాయల నుంచి మొదలు పెడితే
2 లక్షల రూపాయల దాకా మీ అకౌంట్లో ఉంటే తప్ప, డబ్బులు వేస్తే తప్ప అకౌంట్ ఓపెన్ చేయలేని పరిస్థితిలో కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంకులో అయినా తప్పనిసరిగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ప్రతి నెల వడ్డీ విపరీతంగా మీ మీద పడే అవకాశం ఉంది, మిమ్మల్ని నష్టాల్లోకి తోసే అవకాశం ఉంది. కానీ ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండి మీరు బిలో పావర్టీ లెవెల్లో ఉన్నట్టయితే, మీ జీవన ప్రమాణాలు తక్కువగా ఉన్నట్టయితే మీరు బ్యాంకుకు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినటువంటి జన్ ధన్ యోధన్ కింద ఒక్క పైసా లేకుండా నాకు అకౌంట్ ఓపెన్ చేయమంటే మీకు నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. మీ దాంట్లో ఒక్క రూపాయి లేకపోయినా ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే డబ్బులన్నీ దాంట్లో దాచుకోవడానికి మీకు అవకాశం ఉంది. డైరెక్ట్గా వచ్చి దాంట్లో పడతాయి. మీ డబ్బులనే మీరు దాచుకోవచ్చు. మీకు ఎప్పుడైనా అవసరమైతే జీరో అకౌంట్ ఏమీ లేకుండా మొత్తం అమౌంట్ కూడా మీరు డ్రా చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది. ఇక పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ, ప్రభుత్వ సహాయాలు కానీ, నెలవారీగా వృద్ధులకు ఇచ్చే పెన్షను, లేక వికలాంగులకు ఇచ్చే పెన్షను, లేక వితంతువులకు ఇచ్చే పెన్షను, ఇలాంటి పెన్షన్స్ అన్నీ కూడా మీ అకౌంట్లోకి రావాలన్నా కూడా, లేదా మీరు దానికి అర్హులు కావాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పిఎం ఆవాజ్ యోజన కింద ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. మీకు 2.5 లక్షల నుంచి మొదలు పెడితే 25 లక్షల రూపాయల దాకా కూడా రకరకాల పద్ధతుల లోపల దీంట్లో ₹1 మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా కొంత డబ్బు పొందుతారు. చాలా తక్కువ వడ్డీకి కొంత డబ్బు పొందుతారు. మీ ఇంటి నిర్మాణానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్నట్టయితే పిఎం ఆవాజ్ యోజన కింద కూడా మీరు అర్హులు అవుతారు. ఇలాగా ఆధార్ సేవలు అనేటువంటివి ఇన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ని ఎప్పటికప్పుడు దాంట్లో మీరు సరిచూసుకోవాలి. ఇలాగా కేవైసీ వెరిఫికేషన్ కూడా సంవత్సరానికి ఒకసారి మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మీ అకౌంట్ క్లోజ్ కాకుండా చూసుకోవాలి. ఆధార్ కార్డు అనేది జీవితానికి ఆధారం అవుతుంది. ప్రతి క్షణం మీకు ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు మీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆధార్ కార్డును మీరు తక్కువ అంచనా వేయొద్దు. దాన్ని ఏదో ఎప్పుడో ఒకసారి చూపించే కార్డు కాదు. నిత్య జీవితంలో ప్రతిరోజు మీకు ప్రతి క్షణం ఉపయోగపడేది, అనేక రకాల లాభాలు తెచ్చిపెడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.